పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం రాజ్భవన్ దగ్గర కోటపాటి నరసింహనాయుడు గారితో ఉన్నాము. గవర్నర్ గారిని ఎందుకు కలిశారు? మేము ముఖ్యంగా మైగ్రెంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరం తరపున ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. దీనికి ప్రధాన కారణము ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము గల్ఫ్ కార్మికుల కోసము ఒక పాలసీ డిక్లేర్ చేశారు. అయితే ఆ పాలసీ ఏదైతే ఉందో అది సమగ్రంగా లేదు. మేము సమగ్రమైన ఎన్ఆర్ఐ పాలసీ కావాలి. తర్వాత తెలంగాణ నుంచి ఎంతమంది అయితే బయట దేశాలకు పోతున్నారో వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ నష్టపరిహారం ఇవ్వాలి 5 లక్షల చొప్పున చనిపోతే. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7 దేశాలను గుర్తించింది. ఇవి కాకుండా ఇంకా ఈసీఆర్ కంట్రీస్ ఉన్నాయి, ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ కంట్రీస్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నిన్న మొన్న రష్యా కూడా పోతున్నారు, కంబోడియా పోతున్నారు. వేరే వేరే దేశాలు పోయే వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళు తెలంగాణ బిడ్డలే కదా, వాళ్ళు వేరే కాదు కదా. అట్లే ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి గల్ఫ్ మైగ్రెంట్స్ కోసం. తర్వాత 100 కోట్ల బడ్జెట్ ఇవ్వాలి, 1000 కోట్ల బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాము. వీళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రామిస్ చేశారు, గల్ఫ్కు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు బోర్డు ఏర్పాటు చేయలేదు, కేవలం సలహా మండలి అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. వారు చాలా వివరంగా సానుకూలంగా స్పందించిరా. వివరంగా అరగంట సేపు మాతో చర్చించి అన్ని విషయాలు తెలుసుకొని ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన నేను ఆదేశాలు ఇస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చారు. చాలా సంతోషము. గవర్నర్ గారు ఇంత పేషెన్సీగా ఆ విషయాన్ని వివరంగా అసలు అక్కడ ఏం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, తర్వాత దీనికి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఎందుకు, ఏం అవసరం అనే దాని మీద వచ్చారు. స్పష్టంగా వారు కూడా కోరుకుంటున్నారు దీనికి ఒక బోర్డు ఉండాలి, దీన్ని అడ్రస్ చేసే వ్యవస్థ ఉండాలని చెప్పేసి గవర్నర్ గారు కూడా భావిస్తున్నారు. ఆ విషయాన్ని మాతో తెలియజేశారు. గల్ఫ్ దేశాలలో తెలంగాణ వాళ్ళు అక్కడ ఏదైతే బ్రతుకు తెరువు కోసం అయితే వెళ్ళారో వాళ్ళ సమస్యలు ఏంటి, మీ ముందుకు వచ్చిన సమస్యలు ఏంటి? ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఏజెంట్లు ఏదైతే చెప్పి పంపిస్తున్నారో అక్కడ ఆ జీతం ఉండలేదు, అక్కడ ఆ ఉద్యోగం ఉండలేదు. తర్వాత అక్కడ యజమానులు జీతాలు ఇవ్వకుండా అడిగేవాళ్ళు లేడు, చనిపోతే డెడ్ బాడీ తెచ్చేవాళ్ళు లేడు. ఇక్కడ అప్పులు చేసిపోయిన తర్వాత కుటుంబం రోడ్డున పడుతున్నది. తర్వాత ఈ అనేక రకాలుగా అంటే వీళ్ళు అక్కడ కండిషన్స్, వాతావరణ కండిషన్స్ తట్టుకోలేక అనేక మంది చనిపోతున్నారు, ప్రెషర్కు చనిపోతున్నారు. ఇవన్నిటి ఉన్నాయి అక్కడ. ఇవన్నీ దృష్టికి తీసుకెళ్లారా గవర్నర్ గారి దృష్టికి? ఈ విషయాలు చర్చించినాము. వారు ఇక్కడ జైలులో ఉంటున్నారు, జైలు నుంచి ఇడిపించే నాదుడు లేడు. కాబట్టే ఒక బోర్డు ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ పెట్టి తర్వాత డైరెక్టర్స్ ఆయా దేశాలలో ఉన్న వాళ్ళని తీసుకొని ఐఏఎస్ అధికారులతో కూడి బడ్జెట్ ఇచ్చి ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరినాం. థ్యాంక్ యూ.